వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బాటసార్లకు ప్రయాణికులకు సేద తీరుతున్న వేసవిలో అంబలి చలివేంద్రాలు. హిందూ ధర్మ వ్యాప్తికి టీటీడీ చేపడుతున్న కార్యక్రమాలు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖ సినీ గాయకుడు మనో. వేసవిలో అంబలి చలివేంద్రాలు బాటసార్లకు ప్రయాణికులకు సేద తీరుతున్నాయి. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులోని శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి అమ్మవారి జాతర ప్రారంభమైన నేపథ్యంలో కోటపట్టణంలో ఈ అంబలి చలివేంద్రాలను దాతలు ఏర్పాటు చేశారు. కోటపట్టణంలోని గాంధీ బొమ్మ వద్దనున్న కిషోర్ కూల్ డ్రింక్స్ నిర్వాహకులు కిషోర్ ఆధ్వర్యంలో అంబలి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జాతరకు వెళ్లే భక్తులందరికీ అంబలి పంపిణీ చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అంబలిని పంపిణీ చేశారు. గత 5 ఏళ్లుగా కనుపూరు ముత్యాలమ్మను దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల కోసం ఈ అంబలి చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కిషోర్ తెలిపారు. కార్యక్రమంలో గాదు శ్రీనివాసులు, తీగల సురేష్ బాబు, గునుపూడి ఆనంద్, పెద్ది మల్లికార్జున, దనిశెట్టి మల్లి, దివ్యారాం తదితరులు పాల్గొన్నారు. Papa. No, good luck. పాలిమారు మఠం పీఠాధిపతి విద్యాధీశ తీర్థ స్వామీజీ, భీమనకట్టే మఠం పీఠాధిపతి రఘువరేంద్ర తీర్థ స్వామీజీలను తిరుమలలోని వ్యాసరాజ మఠంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ వ్యాప్తికి టీటీడీ చేపడుతున్న కార్యక్రమాలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు చైర్మన్ స్వామీజీలకు వివరించారు. భక్తులు సంతృప్తిగా తిరుమల యాత్రను పూర్తి చేసుకునేలా టీటీడీ పని చేయాలని పీఠాధిపతులు చైర్మన్ కు సూచించారు. శ్రీవారి అనుగ్రహంతో టీటీడీ తలపెట్టే అన్ని కార్యక్రమాలు సఫలీకృతం కావాలని స్వామీజీలు ఆశీస్సులు అందజేశారు. అనంతరం చైర్మన్ స్వామీజీలు పట్టుసాలువతో సన్మానించి మహాభారతం గ్రంథాన్ని బహుకరించి ఆశీర్వాదం అందజేశారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నరేష్ కుమార్ పాల్గొన్నారు. Every board member who has a good opportunity.
ఒకసారి స్వామి తీస్తారు స్వామి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ గాయకుడు మానవ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనేక సినిమాల్లో తన గాత్రాన్ని వినిపించి ప్రేక్షకులను తన పాటతో మానవ్ మంత్రముగ్ధులను చేశారు. ఓకేనా సార్? తీసుకుంటాం నాడే కదా కొంచెం ముందుగా నీ ఫేస్ షాడో అది ఆగాగు వచ్చిందా సార్? థ్యాంక్ యూ సార్. మార్చేయమని చెప్పండి సార్. సీనియర్ సిటిజన్ ఫోటో అండి రండి సార్. నీకే ఇస్తా అంట రా ముందుకు రా. జగంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ జగంపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్పై ప్రయాణం చేయరాదని, రోడ్డు దాటేటప్పుడు కంపల్సరీ వాహనాలు చూసుకుని దాటాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ముఖ్యంగా హైవేపై వాహనాలు నిలపదలా చేయకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని, అతివేగంగా ప్రయాణం చేయొద్దని, మీ ప్రాణాలు కాపాడుకుని మీ కుటుంబంతో సంతోషంగా జీవించాలని ఆయన తెలియజేశారు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసి వెళ్ళడంలో మనకు పంపలు అంటుకుపోయేది ఏముండదు. ఒక నిమిషం లేట్ అవుతుందండి. ఇంకా రాంగ్ రూట్లో రావడం అన్న దానికి అడ్డు పద్దు లేదు మనకి. ఆ రాంగ్ రూట్లు కూడా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ హైవే మీద ఆపడం అన్నది పోలీసులు తీసుకోవాలి. అది మనం ప్రజలకు కాదు చెప్పడం. హైవే మీద వాహనాలు ఆపడం అన్నది మాత్రం అర్థదిద్దంగా పోలీసులు చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఆపేసి ఉంటుంది, అది ఆగుందో లేదో తెలీదు. వీడు వెళ్ళిపోతాడు, అయ్యని గుద్దేస్తున్నాడు. అయ్యని గుద్దేస్తుంటే ఏముంది, వీడు ఎందుకు వెళ్ళిపోతాడు, ఎందుకు ఇప్పుడు కూడా
క్రాస్ చేసేటప్పుడు కానీ వెనక నుంచి కానీ అదర్ నుంచి కానీ ఎవరినైనా మనం ఓవర్టేక్ చేసేటప్పుడు కానీ ఎదర్ నుంచి ఏ రకంగా వస్తున్నాయి, వెనక నుంచి ఏ రకంగా వస్తుంది, సైడ్ నుంచి ఎలా వస్తున్నాయి, ఈ 4 చూపులతో చూసుకున్న తర్వాతే వాహనం దాటించాల్సినటువంటి బాధ్యత కానీ మన దగ్గర ఉంటే అసలు ప్రమాదం అన్నదే కలదు. అలాగే మన హైవే ఓవర్ స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, వాళ్ళది కాదు అసలు వాళ్ళకి టైం. ఎందుకంటే ఏదో పచ్చిసరి చేసుకుంటాడు, అక్కడ ఆపడానికి ఉండదు, టైంకి వెళ్ళిపోవాలి. అక్కడ యాక్సిడెంట్ అయితే తప్పు మాత్రం మందే, ఎందుకంటే ఆడిని చూసుకుని మనం బయటికి దాటాం. అది మీరు చేయాల్సిందని చెప్పి నేను జగ్గంపేట నియోజకవర్గ ప్రజానీకానికి అందరినీ కూడా సందర్భంగా కోరుకుంటూ మళ్ళీ మరొకసారి పోలీస్ శాఖ వారిని మాత్రం చాలా బాధ్యతాయుతంగా ఇక్కడ వారి డ్యూటీలు వాళ్ళు నిర్వర్తిస్తున్నందుకు అభినందిస్తూ వారి ఏఎస్పీ చాలా మంచిది. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం రామేశ్వరంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో ఇళ్లు కాలిపోయి నిరాశ్రయులైన కొండేపూడి అప్పయ్యమ్మకు రామేశ్వరం గ్రామ ఎన్డీఏ నాయకుల సౌజన్యంతో 25,000 రూపాయలను అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు, పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు, రామేశ్వరం గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. ప్రతిపాడులో బొడ్డు రమేష్ అనే నిరుద్యోగి వద్ద ఉద్యోగం ఇప్పిస్తామని కిలాడి భార్యాభర్తలు మోసం చేశారని మీడియా ముందు ఆవేదన. ప్రతిపాడు మండలం పెద్దిపాలెం గ్రామానికి చెందిన భార్యాభర్తలు గొంప రామకృష్ణ, దుర్గా ప్రవీణ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి 4,50,000 రూపాయలు కాజేశారని, 2 సంవత్సరాల నుండి కాలయాపన చేస్తూ వచ్చారని, పెద్దలు పంచాయతీ పట్టినా పట్టించుకోవడం లేదని నిరుద్యోగి కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీలకు విన్నవించుకున్నామన్నారు. తమకు న్యాయం చేయాలని, బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కాకినాడ డిస్టిక్ అండి, ప్రతిపాడు మండలం సార్ మాది. ఈ ప్రతిపాడు మండలం సార్ గంప రామకృష్ణ భార్య జాబ్ ఇప్పిస్తానని చెప్పి మా ఇంటికి వచ్చారు సార్. వచ్చి మామూలుగా జాబు అవుద్దని చెప్పేసి మమ్మల్ని నమ్మించారు సార్. నమ్మితే మేము 2 లక్షల రూపాయలు పట్టుకెళ్ళారు సార్. తర్వాత మళ్ళీ పేరు లైన్లో పెట్టాలంటే ముందు ఆ డబ్బులు కూడా కట్టేయాలా, లేకపోతే మేము పేరు లైన్లో పెట్టిన తర్వాత మా మీద తిరగబడతారు కదా, పోస్టింగ్ అయిన తర్వాత ఇస్తారు ఎవరని చెప్పేసి అన్నారు సార్. అనేసిన తర్వాత ఉన్న డబ్బులు కూడా పట్టుకుపోయారు సార్. పట్టుకుపోయిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ డబ్బుల విషయం మామూలుగా ఇది మా జాబు లేదు, మా డబ్బులు ఏది అని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్. అడుగుతుంటుంటే కాలక్షేపం చేస్తున్నారు తప్ప డబ్బులు ఏమి ఇచ్చి బాధ్యతలు ఇస్తలేదు సార్. వాళ్ళు ఇవ్వకపోతే మేము ఓసారి అతను తీసుకొచ్చామండి, పెద్దపల్లి వస్తుంది, పెద్దపల్లి వెళ్ళండి, ఇక్కడ పెద్దలు తీసుకొచ్చారు సార్. పెద్దల కాడ పెట్టి మేము తేల్చుకుంటున్నాం సార్. అంతలోకి ఈ పెద్దపల్లి వచ్చిన గంప రామకృష్ణ వాళ్ళకి ఫోన్ చేశారు సార్, ఆ ఊరి వాళ్ళకి. అక్కడి నుంచి రెడ్డి అమర్నాథ్ గారు, వనపర్తి నాగేశ్వర గారండి, ఏగులపాలెం సార్, పెద్దపాలెం లొండ వెంకటేశ్వర, వీళ్ళు ముగ్గురు వచ్చారు సార్. వచ్చి ఏటమ్మా తగువని అడిగారు సార్. ఇలా చేశారు సార్. మరి మాకు చూస్తే ఇంత ఇబ్బందిగా ఉంది సార్, అప్పులు చేసాం సార్, అప్పులు వాళ్ళు వచ్చామో ఇంటి మీద పడుతున్నారు సార్, మాకు ఏ ఆప్షన్ ఏం లేదండి, డబ్బులు చూస్తే ఎత్తాలి సార్ అని చెప్పేసి చెప్పాను సార్. అవన్నీ ఆలోచించుకొని అప్పుడు మాట్లాడి ఇంకా అడగకండి, అతను చేయకండి మీరు ఫోను, మాది బాధ్యత అని చెప్పేసి 1 నెలల టైం పెట్టుకున్నారు సార్. ఎవరి ద్వారా మీకు జరిగింది ఇలాగే అగ్రిమెంట్? సంస్థలో జరిగిందండి. జరిగిన తర్వాత అప్పుడు ఏమన్నారంటే అండి,
మేము ఇచ్చేస్తాం డబ్బులు అని అడగండి అని చెప్పేసి చెప్పారు సార్. చెప్పిన తర్వాత వాళ్ళు చూస్తేనేమో మళ్ళీ ఆ టైం అయిన తర్వాత మేము అడిగాం సార్, ఏంటి సార్ మరి మీరు నెల ఆఖరికి ఇస్తా అన్నారా, నెల టైం పెట్టుకున్నారా అని చెప్పేసి అడిగితే వాళ్ళేమో మేము ఎక్కడేమో అని చెప్పేసి వాళ్ళన్నారు సార్. వీళ్ళందరూ కొమ్మక్కై పనిచేస్తున్నారు సార్ డబ్బుల విషయంలోనే. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మేము తాళ్ళు పెట్టుకున్న 3 ఆడపిల్లండి, ఒక బాబండి. జాబ్ ఏదో ఇస్తే కుర్రలు బతుకుతారన్న దృష్టిలో మేము ఏదో చేసాం సార్. చేతిలో మామూలుగా బయట వాళ్ళేమో అప్పులు తెస్తే వాళ్ళేమో ఇంటి మీద పడి పెద్ద ఒత్తిడి చేస్తున్నారు సార్. మేము పోలీస్ స్టేషన్కి కూడా అయ్యా 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం సార్. దానికి కూడా పరిగణలో తీసుకోలేదు అయ్యా. మాకు న్యాయం ఎక్కడ పేదవాళ్ళకి న్యాయం అన్నది ఇక్కడ జరుగుతలేదు సార్. అయ్యా మాకు మరి ఈ మొన్న కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం సార్. తర్వాత ఏమో ఎస్పీ గారికి కూడా ఇచ్చామండి. ఎస్పీ గారు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఒక భరోసా ఇచ్చారు సార్. కాకినాడ జిల్లా అండి, ప్రతిపాడు మండలం, ప్రతిపాడు గ్రామం అన్నది. నా పేరు వచ్చి బొడ్డు రమేష్ కుమార్ అండి. మా అమ్మ నాన్నగారు బొడ్డు రమేష్ కుమార్ అండి. నా పేరు వచ్చి బొడ్డు రమేష్ కుమార్ అండి. మా అమ్మ నాన్నకి ఇలా గొంపరామకృష్ణ పెద్దపాలెం గ్రామం క్రాపస్తులు గొంపరామకృష్ణ జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి మా అమ్మ నాన్న నమ్మించాడండి. మీ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుకున్నాడు కదా, ఖాళీగా ఉన్నాడు కదా, మేము పీఈటీ జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి మా అమ్మ నాన్నకి మాయమాటలు చెప్పాడు సార్. 2 లక్షల ముందు ఇలా కట్టాలని చెప్పేసి 2 లక్షలు అమ్మ నాన్న నుంచి ఎటుకు వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి డబ్బు. ఆ తర్వాత మళ్ళీ నేను ఇంకో 2,50,000 సగం పని అయింది మీది, ఇంకో సగం పని ఉండిపోయింది. మిగతా 2,50,000 కూడా ఇచ్చేస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుంది మీది. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ అబ్బాయికి జాబ్ వచ్చేద్దని చెప్పేసి 4,50,000 ఎట్టిపోయింది. గొంపరామకృష్ణ భార్య ఇద్దరు కలిసి సుమారుగా 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ అమౌంట్ ఎట్టిపోయి ఇప్పుడు దాకా జాబ్ లేదు, ఏమీ లేదు సార్. అడుగుతుంటున్నాం అది ఇది అని చెప్పేసి కాలకాపం గడుపుతున్నాడండి. నాకు మొత్తం ఏజ్ చూస్తాను, ఏజ్ బాగా పెరిగిపోతుంది సార్. గవర్నమెంట్ జాబులు కూడా ఇంకా అర్హులు ఉంది సార్. ఇంకా దాన్ని బట్టి మీరే కొంచెం చూడాలి సార్. మనం చెప్తున్నాను, మొన్న ముందు 2023లో ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను సార్. ఇలాగ జాబ్ ఇలా డబ్బులు తీసుకున్నారని చెప్పేసి కంప్లైంట్ పెట్టాను సార్. ఆ పోలీస్ స్టేషన్లో కూడా మాకు ఏ న్యాయం జరగలేదు సార్. ఆ తర్వాత పెద్దలో కూడా పెట్టాను సార్. పెద్దలో కూడా మాట్లాడితే పెద్దల ద్వారా కూడా ఏ న్యాయం జరగలేదండి. మళ్ళీ 2వ సారి కూడా మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు అన్నారండి, పెద్దలు ఉన్నారు కదా సార్, మీ పెద్దల్లో తెలుసుకోండి అని చెప్పేసి అన్నారండి పోలీసు వాళ్ళు. పెద్దల పూర్వకంగా తేల్చమని చెప్పేసి అన్నారండి. ఆ పెద్దల్లో మేము మాట్లాడతానండి. ఆ ఊరు పెద్దలు వచ్చి వాళ్ళని అడగొద్దు, మీరు ఆ డబ్బులన్నీ మీ ఇచ్చే బాధ్యత అని చెప్పి 3 బాధ్యతలు ఒప్పుకున్నారండి. ఒకళ్ళ పేరు వచ్చండి, ఒకళ్ళ ఫస్ట్ పేరు అని వచ్చి రెడ్డి అమర్నాథ్ గారండి. 2 ఆయన వచ్చేమో వనపర్తి నాగేశ్వరరావు గారండి, వేగులపాలెం ప్రజెంట్ సర్పంచ్ అండి. 3 వచ్చేమో లొడ్డా వెంకటేష్ అండి. వీళ్ళు 3 కలిసి వాళ్ళ అమౌంట్ మీరేం అడగొద్దు, మీరు వాళ్ళని అమౌంట్ ఇచ్చే బాధ్యత మాది, ఆ 4,50,000 మీ ఇస్తాం మీకు అర్థమని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు సార్. వీళ్ళు 3 తీసుకెళ్ళిపోయారండి. ఆయన ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారండి ఆయన్ని. మొన్న ఎస్పీ ఆఫీస్లో కూడా ఎలా జరుగుతుందని చెప్పేసి మేము వాళ్ళు ఎవరో పట్టించుకోవట్లేదని చెప్పేసి ఎస్పీ ఆఫీస్లో కూడా కంప్లైంట్ పెట్టాను సార్. నేను కంప్లైంట్ పెడితే వాళ్ళేమో పోలీస్ స్టేషన్కి వచ్చింది సార్. ఇక్కడికి వస్తే పోలీసులు మమ్మల్ని ఫోన్ చేశారండి. స్టేషన్కి వెళ్తేనేమే మొన్న ఎస్ఐ గారు ఖాళీగా లేదు నాకు, మీ తర్వాత ఫోన్ చేస్తామండి, వాళ్ళని పిలిపిస్తాము మాట్లాడదామని చెప్పేసి అన్నారండి ఎస్ఐ గారు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఫోన్ చేయలేదండి. మళ్ళీ మన సోమవారం రీసెంట్గా 2 డేస్ బ్యాక్ ఎస్పీ ఆఫీస్లో కూడా కంప్లైంట్ పెట్టానండి. నేను కంప్లైంట్ పెట్టి ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు సార్ ఫోన్, మరి ఇంకా రాలేదు నాకు ఇంకా ఫోను. మామూలుగా నాకు ఈ గదిలో జరుగుతలేదండి. మా అమ్మగారు నాన్నగారు ఏమో బంగారం తాకడ పెట్టేసి వాళ్ళకి డబ్బు ఇచ్చేసారండి. మిగతా బ్యాలెన్స్ ఏమో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర జప్తు చేసి ఇచ్చారండి. మొత్తం అంతా డబ్బులు కట్టేసారండి వాళ్ళకి. వాళ్ళేం పట్టించుకోవట్లేదు సార్. పెద్దల్లో పెట్టిన పెద్దలు కూడా పట్టించుకోవట్లేదు, పోలీసులు కూడా సరిగ్గా మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. ఏ రూపంలో కూడా మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదండి. కొంచెం మీరే కొంచెం దయించాలండి. సీఎం గారు కూడా కొంచెం చూడాలి సార్. కొద్దిగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కూడా మీరు కూడా కొద్దిగా పట్టించుకోవాలి సార్ మా అలాంటి పేదవాళ్ళని చెప్పి కోరుతున్నాను సార్ కొద్దిగా మీడియా. ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన తనకు న్యాయం జరిగేలా చూడాలని సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా పార్టీని ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితురాల ఆవేదన వెలువచ్చింది. ఎర్రవరం గ్రామానికి చెందిన వీర వెంకటలక్ష్మి ఏలేశ్వరం పట్టణానికి చెందిన కోన శ్రీనివాస్తో గత కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్నామని, తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆవేదన చెందింది. తమ కుటుంబ సభ్యుల శుభకార్యాలకు పలు అవసరాలకు తన తాలూకా సొమ్మును తీసుకుని ఇప్పుడు నేనెవరో తెలియదంటూ తిరుగుతున్నాడని కన్నీరు పెట్టుకుంది. సుమారు 8 లక్షల రూపాయల వరకు తన వద్ద నుంచి తీసుకున్నారని, అదేగాక కొంత బంగారం వెండి కూడా అతని వద్ద ఉందని బాధితురాలు మీడియా ముఖంగా తెలిపింది. తాను ఒంటరిదాని అని, అందుకనే సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి మహిళా సంఘాలని ఆశ్రయించారని ఆవేదనకు చెందింది. ఈ సందర్భంగా కొసిరెడ్డి గణేష్ మహిళా సంఘాల నేత గండేటి నాగమణి మాట్లాడుతూ బాధితురాలకి తాము అండగా ఉంటామని, తమకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని తెలిపారు. బాధిత మహిళకు న్యాయం జరగని ఎడల ఉద్యమం చేపడతామని సందర్భంగా మీడియాతో తెలిపారు. కొసిరెడ్డి గణేశ్వరరావు సిపిఎం వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ప్రధాన కారణం కిల్లంపూడి మండలం సోమవారం గ్రామానికి చెందినటువంటి హరిమల్ల వీర వెంకటలక్ష్మిని
గతంలో వివాహం చేసుకుంటే ఆ భర్తతో తగాదాలు వచ్చి విడిపోయి ఒక హోల్సేల్ కిరాణా షాప్లో ఎర్రవరంలో పనిచేస్తున్న సమయంలో కోన శ్రీనివాస్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. వాళ్ళ వివాహానికి ఒక షరతు శ్రీనివాసు తల్లి పెట్టారు. నీకు మీ తండ్రి ద్వారా వచ్చినటువంటి 5 లక్షల రూపాయలు మాకు ఇచ్చినట్లయితే మా అబ్బాయిని వివాహం చేస్తాం. అయితే ఆ వివాహం మాకు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత నీకు వివాహం చేస్తామని షరతులు పెట్టారు. ఆ రకంగా పేరు వెంకటలక్ష్మి అంగీకరించడం జరిగింది. కొద్ది కాలం తర్వాత ఆ అబ్బాయి ఈ అమ్మాయిని అనేక చోట్లకి తిప్పడం, దేవాలయాలకి అన్ని చోట్లకి కూడా తిప్పి శరీరకంగా వాడుకోవడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి ఏ రాష్ట్రంలో టీ టైం షాప్లో పనిచేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయిని ఎర్రవరం విలేజ్లో పాత గ్రామంలో ఒక ఇల్లు అద్దెకి తీసి పెట్టి ఉండేవాడు కోన శ్రీనివాసు. అతను కూడా అవాంతి ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఇలాగ జరుగుతున్న క్రమంలో ఒక ఒరిస్సా అమ్మాయిని ఈవిడి షాప్కి వచ్చిన సమయంలో తీసుకుని వచ్చి ఈ రూమ్కి అక్కడ ఆవిడతో తన కోరికలన్నీ తీర్చుకుని శ్రీనివాసు ఈ ఇల్లు అవద్దంటే మా పిన్ని గారిదని తప్పుడు సమాచారం ఇచ్చే అమ్మాయితో సాహసం చేయడం. తర్వాత ఒకరోజు ఆ అమ్మాయి కూడా మోసం చేస్తే ఆ అమ్మాయి ఈ వీర వెంకటలక్ష్మి ఉన్న ఇంటికి వచ్చి నువ్వు ఎవరు అమ్మాయి అంటే నేను శ్రీనివాస్ భార్య అని చెప్తే ఇదే నన్ను మోసం చేసాడు ఉన్నారా ఇంట్లోనే అడిగి ఆ అమ్మాయి బయటికి రమ్మని పిలిచి శ్రీనివాస్ కుట్టి ఏడిస్తా పారిపోయింది, ఏడిస్తా వెళ్ళిపోయింది. ఈ రకమైనటువంటి పరిస్థితులు చేసినటువంటి కోన శ్రీనివాస్ అనేటువంటి ఆడవాళ్ళని మోసం చేయడం, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుని తీసుకోవడం, ఈ రకంగా చేసి మొత్తం ఈ యొక్క మహిళల్ని ఇలా మోసం చేసేటువంటి ఆగడాలకి ఈ చట్టాలన్నీ కూడా వాళ్ళకి చుట్టాలుగా మారిపోతుంటే రోజు రోజుకి కూడా ఈ యొక్క మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని మనం ప్రతి పోలీసు వారికి దిశ చట్టానికి అన్నిటికి కూడా తెలియపరుచుకున్నా కూడా ఈవేళ మహిళలకు న్యాయం జరుగుతలేదు. నేను దీన్ని ప్రశ్నిస్తున్నాను. అంటే మహిళలకు అన్యాయం జరిగాక వాళ్ళు సరిపోయిన తర్వాత అత్యాచారం జరిగిపోయిన తర్వాత కొలతలు ముంచుకునే వస్తారు ఈ పోలీసు వారు. ఇక అరికట్టడానికి న్యాయం లేదాక చట్టాలు మహిళలకు చట్టాలు ఉన్నాయన్నారు. ఏ చట్టాలు ఉన్నాయి? ఆ చట్టాలన్నీ కూడా మహిళలకి రాక్షసి బంధాలు అయిపోతూ ఉన్నాయి. దీని మీద తక్షణం న్యాయం చేయకపోతే రేపు 2వ తారీఖు 3వ నెల 2005 బుధవారం నాడు ఈ అమ్మాయికి మద్దతు తెలియజేస్తూ మహిళా సంఘం తరఫున నిరాహార దీక్ష చేయడానికి మేము సంపూర్ణ మద్దతు చేస్తూ ఉంటాం ఆ అమ్మాయికి అని మేము సిపిఎం వినోద్ మిశ్రా తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా పేరు గంటెల నాగమణి, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘ కార్యదర్శిని. మరి ఈరోజు ఈ మీడియా దగ్గర సమావేశం అవ్వాల్సిన కారణం ఏంటంటే మరి కరిమనకల వీర వెంకటలక్ష్మి అనే అమ్మాయిని మరి ముందు వివాహం జరిగింది. మరి 2 పిల్లలు తల్లి అయిన తర్వాత ఆ అమ్మాయి మరి భర్త నుండి వేరైపోయి ఆవిడ కష్టపడి తన పిల్లలను పోషించుకునే విధానంలో మరి కోన శ్రీనివాస్ అన్న వ్యక్తి మరి ఆ అమ్మాయి వెనకాల పడి ఆ అమ్మాయిని నేను చూసుకుంటాను, నువ్వంటే నాకు ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయిని నమ్మించి మరి సోమవారాన్ని ఇల్లు తీసి 8 సంవత్సరాలు ఆ అమ్మాయితో కాపురం చేసి ఆ అమ్మాయి తండ్రి చనిపోయిన డబ్బులు 5 లక్షల రూపాయలు 1,50,000 మరి పోస్టల్ ద్వారా డిపాజిట్ కట్టినవి మరి తనకున్న అమ్మాయికి ఉన్న బంగారం వెండి ఇవన్నీ కూడా తన స్వాధీనంలో పెట్టుకొని మరి 5 లక్షల రూపాయలు కూడా ఈ కోన శ్రీనివాసు చెల్లెలు వివాహానికి సంబంధించి మరి తల్లి పిల్ల కూడా నా కూతురికి పెళ్లి అయిపోయిన తర్వాత అప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేస్తారు, నీ దగ్గర ఉన్న డబ్బులు మాకు ఇయ్యి అనేసి తన దగ్గర ఉన్న 5 లక్షల రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది. మరి తీసుకొని తన కుమార్తెకి పెళ్లి చేసి మరి అత్తారింటికి పంపించిన తర్వాత మరి ఈ అమ్మాయిని రోడ్డు పాలు చేయడం జరుగుతుంది. మరి అంతా ఇల్లు తీసి పెట్టిన తర్వాత కూడా పలానా అమ్మాయిని నా కొడుకు ఇల్లు తీసి పెట్టాడు అని వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయికి స్థానం ఇచ్చి సోటిచ్చి కోళ్ళగా ప్రతి ఒక్క చోటను కూడా ఆ అమ్మాయిని ఫంక్షన్లకి మరి అన్ని చోట్లకు కూడా తీసుకెళ్లి కోళ్ళగా ఆవిడ భార్యగా అతను మరి 10 మందికి కూడా
మరి తెలియపరిచి ఈ రోజు ఆ అమ్మాయిని నడి రోడ్డు మీద వదిలేసి నీకు నాకు సంబంధం లేదనేసి చెప్పడం జరుగుతుంది. మరి కుటుంబంలో సభ్యురాలుగా కలుపుకొని ఈ రోజు ఆ అమ్మాయిని రోడ్డు ఎక్కించి పరిస్థితి వచ్చిందంటే ఒకసారి మీరు అందరూ గుర్తించి మరి ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మహిళా సంఘం ఈ అమ్మాయికి అండగా ఉండి సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ మహిళా సంఘం కూడా ఈ అమ్మాయికి అండగా ఉండి ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేము వదిలిపెట్టాం. ఈ రోజు శ్రీనివాస్ ఆ అమ్మాయికి ఎటువంటి అన్యాయం చేయకుండా అమ్మాయికి న్యాయం చేయాలని తక్షణం మరి అన్యాయం చేసిన కుటుంబాలపై చర్య తీసుకొని తక్షణం వాళ్ళ కుటుంబాన్ని అరెస్ట్ చేసి మరి కోర్టు వారు ఎంతవరకు కూడా మీరు పోలీస్ స్టేషన్ వారు మరి పని కాలిపోయిన తర్వాత మరి గంటల కారు రావడానికి మనుషులు చనిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ పోలీసు వారు వచ్చి వాళ్ళు చేతులు దొరుకుకొని పోవడం కాదు. మరి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో కష్టాల్లో ఉన్నప్పుడే పోలీసు వారు ఆదుకొని వాళ్ళకి న్యాయం చెయ్యాలి. మరి ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మహిళా సంఘం అండగా నిలిచి పోరాటం చేస్తుందని మేము ఈ మీడియాకి తెలియపరచడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాటసార్లకు ప్రయాణికులకు సేద తీరుతున్న వేసవిలో అంబలి చలివేంద్రాలు. హిందూ ధర్మ వ్యాప్తికి టీటీడీ చేపడుతున్న కార్యక్రమాలు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖ సినీ గాయకుడు మనో. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ BCN న్యూస్.